హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టుగానే వెరీ మైన్యూట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ సపోర్ట్స్ వచ్చింది. సపోర్ట్ ఇక్కడే 3 టైమ్స్ ఈ ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది. మనం అనుకున్నట్టుగా 22,054. అండ్ దెన్ ఇక్కడ సో ఈ అన్ని రెసిస్టెన్స్లని క్రాస్ చేసింది. ఈ రెడ్ లైన్ నిన్న మనం మెయిన్ అనుకున్నాం 22,154. సో దాన్ని క్రాస్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చేసింది. అండ్ 2 o'clockకి ఒక మంచి ఫాల్ వచ్చింది, బట్ స్టిల్ మళ్ళీ రికవర్ చేయగలిగింది. అండ్ రికవరీ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ బ్యాక్ చూడలేదు. సో వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 22,130. సపోర్ట్ తీసుకున్నాక నెక్స్ట్ 15 minutes అంటే నెక్స్ట్ 30 minutes ఓన్లీ వన్ డైరెక్షన్లో వెళ్ళింది అండ్ న్యూ హైని క్రియేట్ చేసింది. సో నిన్న హై 22,182 అండ్ ఇవాళ న్యూ హై 22,207. రేపు ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడున్న వాటి ప్రకారం యుఎస్ మార్కెట్స్ అంతా బాగాలేవు, నెగిటివ్లో రన్ అవుతున్నాయి. ఒకవేళ నెగిటివ్లోనే ఓపెన్ అయింది అనుకుందాం, ఫర్ సపోజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ లేదనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ 22,182. ఫర్ సపోజ్ దీనికన్నా కూడా మళ్ళీ వచ్చిందంటే, అంటే గ్యాప్ డౌన్ వచ్చిందంటే దిస్ ఈజ్ ద ప్లేస్ 22,154. దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పొజిషన్. అండ్ ఇంకా నెగిటివ్ అంటే చెప్పలేం. అండ్ ఇవాళ ఇంకొకటి ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే, నార్మల్గా ఇండెక్స్ పెరిగింది కానీ స్టాక్స్లలో మాత్రం చాలా నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ట్రాప్ కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే స్టాక్స్ పెరగకుండా ఇండెక్స్ పెరిగినప్పుడు ఇది కైండ్ ఆఫ్ డౌట్ లెక్కనే ఉంటుంది. నెక్స్ట్ రేపు మార్కెట్స్ కూడా అంటే మీన్స్ యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో చెప్పలేం. ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయితే మనకి దిస్ ఈజ్ అ బయింగ్ పొజిషన్ 22,156. లేదంటే సో దిస్ ఈజ్ ద అనదర్ బయింగ్ పొజిషన్ 22,121. లేదంటే మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం, ఏది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ 22,305. సో వన్స్ ఇక్కడికి వచ్చిందంటే ఒక రివర్సల్ రావాలి. రివర్సల్ వచ్చి మళ్ళీ అంటే ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి రాకపోవచ్చు, లేదంటే ఒకవేళ మార్కెట్స్ బ్యాడ్ ఉన్నప్పుడు చెప్పడం మేబీ ఈ పొజిషన్ కూడా రావచ్చు. ఒకవేళ ఈ పొజిషన్కి వస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అగైన్ టు బై. అండ్ దెన్ అగైన్ వీ కెన్ సీ ద 22,302. దిస్ ఈజ్ ద నిఫ్టీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు, బ్యాంక్ నిఫ్టీ కూడా బేసిక్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచే మంచి ఏంటి పాజిటివిటీని చూపించింది. సో మనం అనుకున్నట్టుగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ మళ్ళీ మంచి రివర్సల్ వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ నిన్న మనం డిస్కస్ చేసినట్టు దిస్ ఈజ్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ అనుకుందాం. దీన్ని క్రాస్ చేయాలనుకున్నాం 46,694, అలాగే క్రాస్ చేసింది. నెక్స్ట్ అనదర్ రెసిస్టెన్స్ 46,841. ఇది క్రాస్ అయ్యాక కైండ్ ఆఫ్ ప్రీమియం మీటింగ్స్ వచ్చినాయి. అండ్ దెన్ మళ్ళీ సేమ్ నిఫ్టీలో లెక్కనే ఇక్కడ కూడా 46,841కి అంటే లైట్ 2 o'clockకి మళ్ళీ ఈ సపోర్ట్కి వచ్చింది 46,843. వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ దీన్ని క్రాస్ చేసింది 47,000ని. నా సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మనం చూడాల్సినవి ఇక్కడ 47,000 ఒకటి, ఈ ప్లేస్లో 47,000. దాని తర్వాత అనదర్ పొజిషన్ ఈజ్ 46,838. దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పొజిషన్. అండ్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మనం చూడాల్సింది ఇది 47,317. దిస్ ఈజ్ ద బెస్ట్ స్టార్ట్ చేసే పొజిషన్. ఫర్ సపోజ్ దీని మీదే ఓపెన్ అయితే ఒక 15-minute క్యాండిల్ కనుక సస్టైన్ కాగలిగితే మనం ఏంటంటే ఇంకా మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 47,686. కాకపోతే నేనైతే ఇంత దూరం చూడట్లేదు. నెగిటివ్ అంటే యాజ్ పర్ అవర్ మార్కెట్స్ చాలా బాగున్నాయి, బట్ యుఎస్ మార్కెట్స్ అంతగా బాగాలేవు. అండ్ స్టాక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్టాక్స్లలో కూడా సమ్ నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. సో ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయితే మనం చూడాల్సిన లెవెల్ 47,000 అండ్ 46,838.
ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ షార్టింగ్ పొజిషన్ 47,313. వన్స్ దీన్ని కూడా క్రాస్ అయితే వీ కెన్ సీ ద 47,006 నియర్లీ 47,700. థ్యాంక్ యూ.